హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎండి మీడియా. ఇప్పుడే అందిన వార్త. ప్రధానమంత్రి రాజీనామా, కుప్పకూలిన ప్రభుత్వం. జపాన్లో అనూహ్య పరిణామాలు నెలకొన్నాయి. ఆ దేశ ప్రధానమంత్రి ఫుమియో కిషిడా సంచలన నిర్ణయం తీసుకున్నారు. హఠాత్తుగా తన పదవికి రాజీనామా చేశారు. అంతేకాదు, మంత్రివర్గం మొత్తాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత వేగంగా రాజకీయ పరిణామాలు మారిపోయాయి. ఆయన స్థానంలో కొత్త ప్రధానిగా షిగెరు ఇబగా ఎన్నికయ్యారు. జపాన్ 102వ ప్రధానమంత్రిగా ఇషిబా షిగెరు నియమితులయ్యారు. మాజీ ప్రధాని ఫుమియో కిషిడా ఈ ఉదయం తన మంత్రివర్గానికి సమిష్టిగా రాజీనామా చేశారు. ఈ మేరకు మంగళవారం ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశంలో కిషిడా మరియు అతని మంత్రులు రాజీనామా చేస్తున్నట్లు జపాన్ మీడియా పేర్కొంది. 2021 నవంబర్ 1వ తేదీన జపాన్ ప్రధానిగా ఫుమియో కిషిడా బాధ్యతలను స్వీకరించారు. ఈ 2.5 సంవత్సరాల పరిపాలనలో కిషిడా అనేక కుంభకోణాలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు సైతం లభించినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన రాజీనామాకు ఆమోదముద్ర లభించింది. ఆ వెంటనే అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ తమ కొత్త నాయకుడిని ఎన్నుకుంది. కాబోయే ప్రధానమంత్రిగా షిగెరు ఇబగా పేరును ప్రతిపాదించింది. దీంతో ప్రమాణ స్వీకారానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు అక్కడి మీడియా తెలిపింది. అక్టోబర్ 1 మంగళవారం ఉదయం ఫుమియో కిషిడా ఆకస్మికంగా మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఆ వెంటనే తన పదవికి రాజీనామా చేశారు. కేబినెట్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని మంత్రివర్గ ముఖ్య కార్యదర్శి యోషిమసా హయాషి ప్రకటించారు. మంత్రివర్గం మొత్తం రద్దయినట్లు ఉత్తర్వులు జారీ చేశారు. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, మధ్య ఆసియాలో జపాన్ శక్తివంతమైన దేశంగా నిలబెట్టలేకపోవడం, ఆర్థిక వ్యవస్థ దిగజారుతుండటంతో నిరుద్యోగం వంటి కీలక అంశాలపై ఫుమియో కిషిడా చురుగ్గా వ్యవహరించలేకపోయారనే అభిప్రాయం ఉన్నాయి. ఇదిలా ఉంటే కొత్త ప్రధాని అభ్యర్థిని ఎన్నుకోవడానికి లిబరల్ డెమోక్రటిక్ పార్టీలు పలు పేర్లను పరిశీలనకు తీసుకుంది. మెజారిటీ నాయకులు షిగెరు ఇబగా అభ్యర్థిత్వం వైపే మొగ్గు చూపారు. కాగా కొత్త మంత్రివర్గ ఏర్పాటుకు అప్పుడే సన్నాహాలు మొదలయ్యాయి. దీనికోసం కొన్ని పేర్లను సూచించింది లిబరల్ డెమోక్రటిక్ పార్టీ. ఇక పర్యావరణ శాఖ మంత్రిగా షింజారో కొయిజుమి, విదేశాంగ మంత్రిగా టకేషి ఇవాయా, రక్షణ శాఖ చీఫ్ జనరల్ నటకని అపాయింట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.